అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. ఈరోజు నేను మీకు మటన్, ఇది వచ్చేసి కొబ్బరి పాలు అన్నమాట. కొబ్బరి పాలు ఇంకా మ్యాంగో వేసేసి ఈ మూడు కలిపి వేసి మటన్ కర్రీ చేస్తాను. టేస్టీగా ఉంటుంది చాలా. ట్రస్ట్ మీ, యూ విల్ లవ్ ఇట్. ఇప్పుడు మనం ముందుగా మటన్ని కుక్కర్ తీసుకొని మటన్ దీనిలో వేసేసుకొని ముందుగా పక్కన తీసి పెట్టుకున్న పాలని కూడా పోసుకుందాం. పాలతోనే కుక్ చేస్తాం కాబట్టి కొబ్బరి పాలతో అని చెప్పాను, పాలతోనే కుక్ చేద్దాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు తగినంత, ఎక్కువ వేసుకోకండి, లాస్ట్లో వేసుకుందరు కానీ సరిపోకపోతే కనుక చూసుకుని వేసుకోండి. కొంచెం పసుపు సరిపడినంత వేసుకొని, మటన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మీరు వాటర్ ఏం పోసుకోకండి, జస్ట్ కొబ్బరి పాలతోని కుక్ అయ్యేలాగా చూసుకుందాం. ఇట్లా పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇది వచ్చేసి 3 to 4 విజిల్స్. మటన్ కదా కొద్దిగా ఎక్కువసేపు పడుతుంది కుక్ అవ్వడానికి కాబట్టి ఎక్కువ విజిల్స్ వచ్చేదాకానే పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్కి మాత్రమే సరిపోదు కాబట్టి కొద్దిగా 4 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ కుక్ చేసుకుంటే జ్యూసీగా ఉండి మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈలోపు మసాలా రెడీ చేసుకుందాము. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ పట్టుకోవడానికి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 చిన్న టమాటాలు తీసుకున్నాను, ఒక పచ్చిమిరపకాయ, ఒక వెల్లుల్లిపాయ, చిన్న ముక్క అల్లం ముక్క. ఇవి కాకుండా అన్ని జీడిపప్పులు. ఈలోపు మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మసాలా, అది ఆనియన్, టమాటా ఉన్నాయి కదా, వీటిని ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. నార్మల్గా పచ్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొబ్బరి పాలతో చేస్తున్నాను కదా, కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేశాను. ఇది ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా స్మూతీగా ఉంటుంది, జ్యూసీగా ఉండి ముక్కకు పట్టి చాలా బాగుంటుంది. అందుకని ఇట్లా ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వేగనివ్వాలి. ఇట్లా సపరేట్ అయ్యి కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, దాంతోపాటు 4 జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తగా ఉడకనిచ్చుకోవాలి. అప్పుడే బాగుంటుంది. టమాటా మెత్తబడేంత వరకు బాగా ఉడికిందనుకోండి, ఇవన్నీ మిక్సీ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. దాంతోపాటు కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న పచ్చిమిర్చి వేసి ఇవి మొత్తం అన్నీ ఉడికించుకోవాలి. దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉడకడానికి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. సాల్ట్ వేసుకుంటే మగ్గిద్ది. ఇట్లా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత ఇది వచ్చేసి 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కూడా విజిల్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఈ 2 చల్లారనిచ్చుకోవాలి. ఈలోపు మనం ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా చిన్న ఉల్లిపాయ 2 చిన్న ముక్కలు కట్ చేసుకుని, పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. లోపు ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని, దాంతోపాటు ఒక 2-3 పచ్చిమిరపకాయలు, దీన్ని ఇట్లా చెక్కు తీసుకొని ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ పట్టుకోవాలి. ఈలోపు మనం బాండీ పెట్టుకొని
స్టవ్ ఆన్ చేసుకొని ఇది వేడవడానికి కాస్త టైం పడుతుంది, ఎందుకంటే మట్టిది కాబట్టి. మట్టిది ఏదన్నా సరే వేడవడానికి టైం పడుతుంది. దించుకునేటప్పుడు కూడా నార్మల్ గిన్నెతో కన్నా దీనికి కొద్దిగా ఒక 2-3 మినిట్స్ ముందే దించేసుకోవాలి, లేకపోతే అడుగంతా మాడిపోతుంది అన్నమాట. అందుకని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి బాగా దీనిలో వేయడానికి టైం పడుతుంది. ఇట్లా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెంచుకున్న ఇది పేస్ట్ వచ్చేసి ఇలా వేసేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వనిచ్చుకుంటే బాగా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు కుక్ చేసుకుని పేస్ట్ పట్టింది కాబట్టి కొంచెం ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మీకు బాగా వస్తుంది మా ఇంట్లోనా? ఇట్లా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఇట్లా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా ఇంతకుముందు కుక్కర్ పెట్టుకున్నాం కదా, 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ విజిల్ పోయిన తర్వాత తీసుకుంటే ఇట్లా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే కుక్ అవ్వకపోతే కనుక మళ్ళీ పెట్టుకోండి. నాకైతే కుక్ అయింది, నేను 1/2 kg మటన్ తీసుకున్నాను, సో త్వరగానే కుక్ అయింది. ఇప్పుడు దాన్ని వాటర్తో పలంగా వేసుకోవాలి. వాటర్ అంటే కొబ్బరి పాలే కదా, దాంతో పలంగా వేసుకుంటేనే, మరి కొబ్బరి పాలు అంటే అంతే కదండి, అందుకని వాటర్తో పలంగానే వేసుకోవాలి. ఇట్లా బాగా కొంచెం ఈ వాటరే సరిపోతాయి, ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయవసరం లేదు. ముందుగా ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి కారం ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా ఈ స్టేజ్లోనే వేసుకుందాము. నాన్ వెజ్ కర్రీనే కదా, కొద్దిగా ఎక్కువే, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అందులోనూ కొబ్బరి పాలు కదా, దానిలో కమ్మదనం ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీనెస్ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ కారమే వేసుకునేలాగా చూసుకోండి. మాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఈ లెవెల్ వరకు కారం వేసుకుంటున్నాను. ఇది ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవడమే. మటన్లో వేద్దామని మామిడికి చూపించాను కదా ఇందాక మీకు, మొత్తం తీయగా అయిపోయినాయి. 3 కాయలు తెచ్చా, 3 కాయలు తీయగా అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు నేను నార్మల్గా ఇలా మ్యాంగో పేస్ట్ చేసి పెట్టుకుంటాం అనమాట, అంటే తురుము తీసి డబ్బాలో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు అది దీనిలోకి వాడతా, ఎందుకంటే మ్యాంగో తీయగా అయిపోయింది కదా, బాగా చూడడానికి. మనం మామూలుగా తినేసి దీనిలోకి మాత్రం ఈ పేస్ట్ వాడదాం. సరిపడినంత వేసుకుందాం, కావాలంటే పులుపు చూసుకుని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసాను. ఇది బాగా పుల్ల మామిడికాయలు, చెట్టుకాయలు అనమాట, అందుకనే 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇట్లా ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని అంతే, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ టు సునీత సుబ్రహ్మణ్యం.